ముందా తుఫాను ఎఫెక్ట్ తో అధికారులు అలర్ట్ అయ్యారు. ఇప్పటికే డిజాస్టర్ మేనేజ్మెంట్ రంగంలోకి దిగింది. ఎప్పటికప్పుడు పరిస్థితిని మానిటరింగ్ చేస్తున్నారు. భీకర గాలులతో కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉండడంతో డిజాస్టర్ మేనేజ్మెంట్ ముందస్తు చర్యలను చేపట్టింది. కమ్యూనికేషన్ ఆన్ వీల్స్ పేరుతో ప్రత్యేక టీమ్స్ ని సిద్ధం చేసింది. ఎలాంటి కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా చర్యలు తీసుకుంటున్నాము అంటున్న డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈడీ వెంకట్ దీపక్ తో మా ప్రతినిధి వినయ్ ఫేస్ టు ఫేస్. సాయంత్రం లేదా అర్ధరాత్రి తుఫాన్ తీరం దాటనున్న నేపథ్యంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ అలర్ట్ అయింది. మొత్తం మీద తీరం దాటే సమయంలో కీలకం కాబట్టి ఆ టైంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈడీ వెంకట్ దీపక్ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన మరుసలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, అంటే తుఫాను స్టార్ట్ అయిన నుంచి చాలా క్లీన్ అండ్ క్లియర్ గా మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. ఈరోజు సాయంత్రం కానీ అర్ధరాత్రి కానీ తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఆ టైంలో చాలా కీలకం కనుక ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ప్రస్తుతానికి 160 కిలోమీటర్లు టు మచిలీపట్నం, 200 కిలోమీటర్లు టు కాకినాడ, 300 కిలోమీటర్లు విశాఖపట్నం ఉన్నదండి. ఈరోజు సాయంత్రం కానీ అర్ధరాత్రికి తీరం దాటే అవకాశం ఉంది. తీరం వచ్చి మచిలీపట్నం నుండి కళింగపట్నం మధ్యలో కాకినాడ సరౌండింగ్స్లో తీరం దాటే అవకాశం ఉంది. ఈ సందర్భంగా హెవీ టు వెరీ హెవీ రెయిన్ఫాల్స్ పడే అవకాశాలు ఉన్నాయి. అన్ని కోస్టల్ డిస్ట్రిక్ట్స్ని అలర్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా 13 ఎన్డీఆర్ఎఫ్ బృందాలని, 12 ఎస్డీఆర్ఎఫ్ బృందాలని స్ట్రాటజిక్ లొకేషన్స్లో పెట్టడం జరిగింది. దీనికి తోడు అన్ని డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, డిస్ట్రిక్ట్ కలెక్టరేట్లు అన్నింటిలోని కమాండ్ కంట్రోల్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సీఎం గారు ఆదేశాల ప్రకారం అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ని అలర్ట్ చేయడం జరిగింది. అందరూ ఫీల్డ్లోనే ఉన్నారు. నెక్స్ట్ కమ్యూనికేషన్స్ ఏమన్నా దెబ్బతింటే కమ్యూనికేషన్స్ కట్ అవ్వకుండా ఉండేందుకు కమ్యూనికేషన్ ఆన్ వీల్స్ మొబైల్ టవర్స్ అన్నింటినీ ఏర్పాటు చేయడం జరిగింది. అంగన్వాడీస్ని, నెక్స్ట్ వచ్చి వాలంటీర్స్ అందరినీ ఇంటింటికి పంపించి దీని మీద అవగాహన కల్పిస్తున్నాము. ఇక్కడ నిరంతరం 24/7 ఎస్ఈఓసీ నుంచి మానిటర్ చేయడం జరుగుతుంది. మా ఏం వచ్చి 0 హ్యూమన్ లాస్ అండి. సార్, అంటే మీరు చెప్పారు అటు ఇప్పుడు తీరం దాటేటప్పుడు చాలా హెవీగా ఆ ప్రభావం అంతా కూడా ఉంటుంది. ఆ సమయంలో ముఖ్యంగా అటు టవర్ లాగిపోవడం కానీ, కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చే అవకాశం కానీ, లేకపోతే ఇలాంటి చాలా ఇబ్బందులు వస్తాయి. దానికి ఆల్టర్నేట్గా ఏం ప్లాన్ చేశారు? దానికి ఆల్టర్నేటివ్గా టెలికామ్ ఆపరేటర్స్ అందరినీ అలర్ట్ చేయడం జరిగింది. కమ్యూనికేషన్స్ ఎక్కడా కట్ అవ్వకుండా వాళ్ళని ముందస్తు చర్యలు అన్నీ తీసుకోమని చెప్పాము. ఇన్ కేస్ ఎక్కడన్నా ఏమన్నా టవర్స్ ఏమన్నా జామ్ అయినా, కమ్యూనికేషన్స్ వ్యవస్థ ఏమన్నా దెబ్బతిన్నా మొబైల్ టవర్స్ని డిప్లాయ్ చేయడం జరుగుతుందండి. అవన్నీ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఆధీనంలో పెట్టాము. ముందుగానే రేపొద్దున ఎప్పుడన్నా వెళ్ళలేని పరిస్థితి ఉండొచ్చు కాబట్టి ముందుగానే వాళ్ళని ప్రీ డిప్లాయ్మెంట్ చేయడం జరిగిందండి. అంటే ముఖ్యంగా అంటే తుఫాను ఎఫెక్ట్ అనేది స్టేట్ పైన చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూ ఉన్నాయి, భారీ ఎదురుగాలు కూడా వేస్తూ ఉన్నాయి. ఇక్కడ అన్ని టీంలు కూడా కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి కంప్లైంట్ ఎక్కువ రైజ్ అవుతుంది? ప్రస్తుతానికి అయితే కంప్లైంట్స్ ఏమి ఎక్కడి నుంచి రేస్ కాలేదండి. జనాలందరినీ, ప్రజలందరినీ రిలీఫ్ సెంటర్స్కి ముందస్తు చర్యల్లో భాగంగా మూవ్ చేయడం జరుగుతుంది. అన్ని జిల్లాలు, మండలాల్లోని రిలీఫ్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి కావాల్సిన ఫుడ్, వాటర్ అండ్ ఎసెన్షియల్ కామోడిటీస్, మెడిసిన్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే యానిమల్ హస్బెండరీ వాళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేశాము. లోతట్టు ప్రాంతాల్లో ఏమన్నా యానిమల్స్ ఏమన్నా క్యాటిల్ కానీ ఏమన్నా ఉన్నా ముందే షిఫ్ట్ చేయమని చెప్పాము. అంటే ముఖ్యంగా సిబిఎస్ ద్వారా ఎప్పటికప్పుడు కూడా ప్రజలకి అలర్ట్ చేస్తూ ఉన్నారు. అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలండి. ఇక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. కంటిన్యూగా కాల్స్ వస్తున్నాయి. ఎటువంటి కాల్స్ వస్తున్నాయి, ఎటువంటి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నారు? 112 అండ్ టోల్ ఫ్రీ నెంబర్స్ ఏర్పాటు చేయడం జరిగిందండి. వాళ్ళకి ప్రజలకు ఏ ఇబ్బంది ఉన్నా 112 కాల్ చేయొచ్చు. ఇక అలాగే డిస్ట్రిక్ట్ కమాండ్ కంట్రోల్ సెంటర్స్లో కూడా టోల్ ఫ్రీ నెంబర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. లోతట్టు ప్రాంతాల ప్రజలందరినీ ముందుగానే తరలిస్తున్నాం కాబట్టి అంత పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండకపోవచ్చు. కాకపోతే ఈ క్రాసింగ్ టైంలో కొద్దిగా భారీ నుంచి అతి భారీ వర్షంతో పాటు గాలులు వీచే అవకాశం ఉంది. అందు జాగ్రత్తగానే ముందుగానే వీళ్ళందరినీ మూవ్ చేస్తున్నామండి. తుఫాను తీరం దాటే సమయంలో కొద్దిగా ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది కనుక దానికి సంబంధించి ముందస్తు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. లోతెత్తు ప్రాంతాలతో పాటు తీర ప్రాంత ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తీసుకెళ్లాము. దాంతోపాటు కమ్యూనికేషన్ గ్యాప్, టవర్ లాంటివి ఉన్న ఇబ్బంది అయితే ఆల్టర్నేట్ కూడా ప్లాన్ చేసామని చెప్పి అటు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈడీ వెంకట్